साबिक़ वज़ीर रुकन असम्बली टी श्रीनिवास यादव ने ऐलान किया कि अगले साल हल्के की सतह पर बड़े पैमाने पर एक रिवायती इज्तिमा प्रोग्राम का इनेकाद किया जाएगा। साबिक़ वज़ीर टी श्रीनिवास यादव ने आज अमीरपेट में DK रोड पर वाक़े एक होटल में मुनक़िदा प्रोग्राम में मेहमान ख़ुसूसी के तौर पर शिरकत की। इस मौके पर तकरीबन 120 हामिला ख़वातीन को साड़ियाँ, चूड़ियाँ, हल्दी, ज़ाफ़रान, फूल और मिठाइयाँ पेश की गई। इस मौके पर इज़हार ख्याल करते हुए उन्होंने माओं के आलमी दिन के मौके पर गरीब और मुतवस्सित घरानों की हामिला ख़वातीन के लिए प्रोग्राम का इनेकाद करने पर मुंतज़िमीन, साबिक़ कॉर्पोरेटर एन शेषा कुमारी और रोजा रेड्डी को मुबारकबाद दी। उन्होंने कहा कि अगले साल माओं के आलमी दिन सनत नगर हल्के में गरीब और मुतवस्सित घरानों की 500 हामिला ख़वातीन के लिए एक रिवायती इज्तिमा प्रोग्राम का एहतमाम किया जाएगा। उन्होंने कहा कि माँ तख्लीक़ का सर चश्मा है और माँ की मोहब्बत अनमोल है। उन्होंने याद दिलाया कि एक माँ अपने बच्चों से अपनी जान से ज़्यादा प्यार करती है। उन्होंने कहा कि अफसोस की बात है कि आज की नस्ल के बच्चे जो मगरिबी कल्चर की आदी है, उन्हें माँ का मुकाम और एहतराम नहीं मालूम। उन्होंने कहा कि हम जो त्यौहार मनाते हैं, इनकी इनफरादियत और खुसूसियत का हमें इल्म तक नहीं। उन्होंने कहा कि हामिला ख़वातीन के लिए इस तरह का प्रोग्राम हमारे आबा व अजदाद से चला हुई रिवायत है, लेकिन उन्होंने कहा कि बहुत से लोग गुर्बत और दीगर वजूहात की वजह से ये करने से कासिर है। उन्होंने कहा कि इज्तिमाई हुदूद के साथ ऐसे लोगों की ख्वाहिश को पूरा करना खुश आइंद होगा। बेगमपेट कॉर्पोरेटर टी महेश्वरी, नागालक्ष्मी, पुष्पलता, स्वाति, कावेरी, ललिता और दीगर ने इस प्रोग्राम में शिरकत की। మదర్స్ డే సందర్భంగా ఈరోజు తల్లి దినం అంటే అమ్మ అంటే ఈరోజు మన భూ ప్రపంచం లోపల తల్లి కంటే గొప్ప మనిషి ఎవరు ఉండరు. ఆ తల్లిని గౌరవించవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రధానంగా తల్లి లేకపోతే ఈ సృష్టి లేదు, ప్రపంచమే లేదు. కానీ వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత కాలక్రమేణా తల్లిదండ్రుల వాల్యూ పిల్లలకు తెలియకుండా అయిపోయింది. ఒకప్పుడు మా చిన్నతనంలో తల్లిదండ్రులకు ఉన్నటువంటి వాల్యూ, వాళ్ళ గొప్పతనం, ఆ తల్లి గర్భిణి ఉన్నప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లల లాలన పాలన, వాళ్ళని పెంచి పోషించి ఆ తర్వాత చదివించి ప్రయోజకులను చేసేదాకా ఆ తల్లి చివరకు చనిపోయే వరకు ఆ పిల్లల మీద ప్రేమ యథావిధిగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత అసలు తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయే సమాజాన్ని కూడా మనం చూస్తున్నాం మన కళ్ళ ముంగటి. అందరిని అన్నాను కానీ కొద్దిమంది. రెండోది, మన పండుగల గొప్పతనం గురించి కూడా తెలుసుకునే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది. ఒకప్పుడు సంక్రాంతి ఎందుకు వస్తుందంటే తల్లిదండ్రులు వివరిస్తుండే పిల్లలకు. విజయదశమి ఎందుకు వస్తుంది, దీపావళి ఎందుకు వస్తుంది, మహంకాళి జాతర ఎందుకు వస్తుంది, ఇవన్నీ చెప్పుకుంటుండే. బట్ ఈరోజు ఆ పండుగల గురించి తెలుసుకునే పరిస్థితి కూడా లేకుండా జరిగింది. అయితే ఇక్కడ రోజారెడ్డి గారు ఈ అమీర్పేట్ ప్రాంతంలో గడిచిన 14 సంవత్సరాల నుంచి కొంత పేదరికంలో, మధ్యతరగతిలో ఉండి శ్రీమంతం కూడా చేసుకోలేనటువంటి వాళ్లకు, ఆర్థిక స్తోమత ఇబ్బంది ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా శ్రీమంతం అనే కార్యక్రమాన్ని చేయడం ఆనవాయితీగా చేస్తుంది. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఆమెకు తోడుగా శేషకుమారి గారు, మా మాజీ కార్పొరేటర్ కూడా తోడై కొంతమంది సీనియర్ సిటిజన్ల సహకారం తీసుకొని వాళ్ళు చేసే 20-30 మంది కాదు, మనం 100 మందితో చేసి మంచిగా భోజనాలు పెట్టి పంపిస్తామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. తప్పకుండా వచ్చే సంవత్సరంలో ఇది 500 మందితో చేస్తాం. ఇది దినదిన అభివృద్ధి చెందుకుంటూ డెఫినెట్గా ఆ తల్లికి ఉన్న గౌరవాన్ని, ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి విలువల్ని ఒకసారి ఏంటంటే మళ్ళా చర్చించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడే విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.